కాంగ్రెస్ నేతలకు ఏఐసీసీ షాక్ తగిలిందా? నిజ నిర్ధారణ కమిటీ వేయడం వెనుకున్న వ్యూహం ఏంటి? లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనుకున్న స్థానాల్లో గెలవకపోవడం ఎవరి వైఫల్యం? సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ గా కొందరు నేతలు పావులు కదుపుతున్నారనే ఆరోపణలో వాస్తవం ఉందా? లోక్సభ ఎన్నికలు తెలంగాణ కాంగ్రెస్లో జోష్ సంగతేమో గానీ నిరుత్సాహాన్ని నింపాయి. ఈ ఎన్నికల్లో తిరుగులేని మెజారిటీ సాధిస్తామని గంపెడాసలు పెట్టుకున్న నేతలకు ఫలితాలు నిరాశనే మిగిల్చాయి. 12 నుంచి 14 స్థానాల్లో విజయం ఖాయమనే ధీమాతో ఉన్న ముఖ్య నేతల ఫలితాలతో కంగుతిన్నారు. తమతో సమానంగా బీజేపీకి సీట్లు రావడంతో అంతర్మథనంలో పడ్డారు. అయితే గత ఎన్నికలతో పోల్చితే ఎక్కువ స్థానాల్లోనే విజయం సాధించామని చెప్పుకుంటున్నారు. ఇదంతా ఒకెత్తైతే ఇప్పుడు తెలంగాణతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో అనుకున్న ఫలితాలు రాకపోవడంపై ఏఐసీసీ ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ పార్టీ ఓడిపోయిన నియోజకవర్గాల్లో పర్యటించి ఏఐసీసీకి నివేదిక ఇస్తుంది. దీంతో ఇప్పుడు ఈ అంశం టీ కాంగ్రెస్ నేతలకు మింగుడు పడడం లేదు. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు గెలుచుకుని తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు. అధికారం చేపట్టిన 48 గంటల్లోనే ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన గ్యారంటీ హామీలపై దృష్టి సారించారు. మొదటగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించి రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద 10 లక్షల దాకా ఉచిత వైద్య సదుపాయాన్ని కల్పించారు. 100 రోజుల్లో మిగిలిన అంశాలపై సీరియస్గా ఫోకస్ చేశారు. 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఫ్రీ పవర్ ఇచ్చారు. ఇందిరమ్మ ఇళ్ల పథకానికి శ్రీకారం చుట్టారు. ఆ తర్వాత లోక్సభ ఎన్నికల స్కెడ్యూల్ రావడంతో సంక్షేమ పథకాలకు బ్రేకులు పడ్డాయి. లోక్సభ ఎన్నికలు రావడంతో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు, ముఖ్య నేతలు బిజీ అయిపోయారు. పక్కా ప్లాన్ ప్రకారం లోక్సభ స్థానాలకు మంత్రులను ఇన్ఛార్జీలుగా నియమించుకుని ఎన్నికల వ్యూహంలో పావులు కదిపారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు తుక్కుగూడలో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. గ్యారంటీ హామీలను ప్రకటించి అధికారంలోకి వచ్చింది. ఇదే సెంటిమెంట్తో లోక్సభ ఎన్నికలకు వెళ్లారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై వ్యూహాత్మకంగా వ్యవహరించింది ఏఐసీసీ. 3 దశల్లో ఫిల్టర్ చేసి అభ్యర్థులను ప్రకటించింది. సక్సెస్ కూడా అయ్యింది. లోక్సభ ఎన్నికల్లో అదే ఫార్ములా పాటించాలనుకున్నా అందుకు భిన్నంగా వ్యవహరించారని ఆరోపణలు వస్తున్నాయి. అభ్యర్థుల ఎంపికలో సీనియర్లు పెద్దగా ఇన్వాల్వ్ కాలేదని, సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉండడంతో క్రియాశీలకంగా వ్యవహరించారని చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా చేవెళ్ల, మల్కాజ్గిరి, సికింద్రాబాద్ అభ్యర్థుల ఎంపికలో రేవంత్ అంతా తానే వ్యవహరించారని ప్రచారంలో ఉంది. ఈ ఎన్నికల్లో మిగిలిన పార్టీలకు షాక్ ఇచ్చి ఖచ్చితంగా 12 నుంచి 14 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందనే ధీమా కాంగ్రెస్ నేతల్లో వ్యక్తమైంది. కానీ ఫలితాల తర్వాత ఆ సంఖ్య 8కి పడిపోయింది. సీఎం బాధ్యత తీసుకున్న మల్కాజ్గిరి, చేవెళ్ల, సికింద్రాబాద్, మహబూబ్నగర్లో పార్టీ ఓటమి నేతలకు మింగుడు పడ్డం లేదు. అయితే గత ఎన్నికల్లో 3 లోక్సభ స్థానాలను గెలిచిన కాంగ్రెస్ ఈసారి ఆ సంఖ్యను 8కి పెంచుకోగలిగింది. కానీ అనుకున్న సంఖ్యలో ఎంపీ సీట్లు మాత్రం గెలుచుకోలేకపోయింది. పార్లమెంట్ ఎన్నికల్లో అనుకున్నన్ని సీట్లు రాకపోవడంతో దీన్ని అదునుగా తీసుకున్న కొంతమంది నేతలు సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్గా పావులు కదిపారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఓటమిపై నిజ నిర్ధారణ కమిటీ అందులో భాగమేనన్న చర్చ నడుస్తోంది. ఒక తెలంగాణపైనే కమిటీ వేస్తే బాగోదనే, మంచి రిజల్ట్స్ వస్తాయనుకున్న రాష్ట్రాల్లో అంచనాలు తప్పడంపై కమిటీ వేశారంటున్నారు కాంగ్రెస్ నేతలు. ఏదేమైనా ఈ కమిటీతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక తొలిసారి ఏఐసీసీ నుంచి టీ కాంగ్రెస్ నేతలకు గట్టి షాక్ ఇచ్చినట్లయింది. కమిటీ సభ్యులు ఓడిన నియోజకవర్గాల్లో నేతల అభిప్రాయాలు తెలుసుకుని ఎవరిపై ఎలాంటి రిపోర్ట్ ఇస్తారోనని డిస్కషన్ జరుగుతోంది. ఫైనల్గా పార్టీ అధిష్టానం ఎవరికి చెక్ పెడుతుందో చూడాలి మరి.